భక్తులు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నప్పుడు పూజారులు మాత్రం, బ్రాహ్మణులు మాత్రం ఎందుకు ఉండాలి? వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళు, రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఓకే, కృష్ణుడిని నమ్ముకున్న వాళ్ళు, ఇతరులు నమ్ముకున్న వాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నారు కదా. దేవుడి దగ్గర, గర్భగుడి దగ్గర పూజారి వృత్తి చేసే కాడ బ్రాహ్మణులు ఎందుకు ఉండాలి? వాళ్ళు ఏమైనా దైవదూతల? దేవుడు బ్రాహ్మణులను మాత్రమే ఉండాలని ఎక్కడన్నా చెప్పిండా? వెంకటేశ్వర స్వామి చెప్పిండా? రాముడు ఏమన్నా చెప్పిండా? కృష్ణుడు ఏమన్నా చెప్పిండా? ఇంకెవరన్నా చెప్పిండ్రా? హిందూ దేవాలయంలో బ్రాహ్మణులు మాత్రమే పూజారులకు ఉండే వ్యవస్థ రద్దు కావాలా నా డిమాండ్. అక్కడి నుంచి కుల నిర్మూలకు దారితీస్తుంది, అక్కడి నుంచి సమానత్వానికి దారితీస్తుంది. హిందూ వ్యవస్థలో సమానత్వం రావడానికి పునాదులు పడతాయి. నేను ఒక విషయం చెప్తున్నా, నేను అయోధ్యలో రాముడి గుడి కాడ మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండబడే హక్కు ఇంకెవరికి లేదు. అది శ్రీకృష్ణ మందిరమైనా, అయోధ్య మందిరమైనా, రామాలయాలు ఎక్కడుంటాయో అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండబడే అంత రైట్ ఇంకెవరికి లేదు. నేను సాక్ష్యం చెప్తున్నా. మనం రామరాజ్యం గురించి మాట్లాడతాం. రాముడు పరిపాలించినాకనే రామరాజ్యం కదా, పరిపాలించక ముందు కాదు కదా. రాముడు ఒక రాజుగా, మనం నమ్ముకున్న వాళ్ళకు విశ్వాసం దేవుడు. ఆయన భౌతికంగా, వ్యక్తిగా జీవించాడు కాబట్టి ఒక రాజు, క్షత్రియ కులం, క్షత్రియ వంశం. రాముడు ఏ వంశం? క్షత్రియ వంశం, అంతే కదా. రాముడు ఏ వంశం? క్షత్రియ వంశం. ఓకే, నేనంటున్నా జై శ్రీరామ్ అని అందరం అంటాం అనుకో. రాముడి గొప్ప లక్షణాలు ఆయన పరిపాలన ద్వారా ఎందుకు అంటున్నాం? రాముడికి తమ్ముడు ఉన్నాడు, భరతుడు. రాముడి కంటే ముందు పరిపాలించిండు కదా. రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు తండ్రి మాటకు, సవతి తల్లి మాటకు, పినతల్లి మాటకు కట్టుబడి ఉండి రాముడు అడవికి వచ్చాడు కదా, సీతను, శ్రీమతి గారిని పట్టుకొని, తమ్ముడిని పట్టుకొని. అప్పుడు ఎవరు పరిపాలించిండ్రు? పరిపాలించరు కదా. మరి ఆయన పరిపాలించడు, రాముడు పరిపాలించడు. కానీ మనం ఏమంటున్నాం? మన హిందూ సమాజంలో రాముడి భక్తులు, ఓకే రాముడు దేవుడు, గొప్ప రాజు అనుకుంటే ఏమంటున్నారు? రామరాజ్యం తీసుకొస్తాం అంటుండ్రు. రామరాజ్యం గొప్పదే కదా. ఆ రామరాజ్యం గొప్పదని ఎట్లా తెలిసింది? రాముడు పరిపాలిస్తేనే తెలిసింది కదా. మరి రాముడు అయోధ్య నుండి వస్తే, అడవి నుండి వచ్చినాకనే పరిపాలించండు కదా. అడవికి వెళ్ళక ముందు రాజు కాదు కదా. అడవికి వెళ్ళక ముందు రాజు కాదు కదా. అడవికి వెళ్ళి వచ్చినాకనే రాజు కదా. మరి అడవికి వెళ్ళి అడవి నుంచి మళ్ళీ ఉట్టికనే వచ్చాడా? యుద్ధం చేయలేదా? యుద్ధం జరిగిందా లేదా? రామారావణ యుద్ధం జరిగిందా లేదా? ఆ యుద్ధంలో గెలిస్తే కదా రాముడు రాజు అయింది. మళ్ళా ఆ యుద్ధంలో గెలిస్తే కదా అయోధ్యకి వెళ్ళింది. గెలిచినాక కదా అయోధ్యకి వెళ్ళింది. అయోధ్యకి వెళ్ళినాక కదా మళ్ళీ రాజుగా పట్టాభిషేకం చేసింది. గెలవకపోతే ఓకే గెలిచిండు. గెలవడానికి యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధం ఎక్కడ జరిగింది? అడవిలో జరిగింది కదా. ప్రధానంగా శ్రీలంకకు దక్షిణాది మధ్యలోనే జరిగింది కదా. మరి ఆయన సైన్యం ఎవరా? రాముడు సైన్యం ఎవరు? రాముడు సైన్యం ఎవరు? వానరులే కదా. వానరులు అంటే ఎవరు? అడవి బిడ్డలు కదా. అడవి బిడ్డలు అంటే ఎవరు? ఆదివాసులు కదా. ఆదివాసులు అంటే ఎస్టీలు కదా. అడవిలోనే యుద్ధం జరిగింది కదా. రాముడి సైన్యం 99% ఎవరు? రాముడికి తోడొచ్చిన లక్ష్మణుడు ఉన్నాడు సోదరుడిగా. కానీ రాముడికి అండగా నిలబడ్డది ఎవరిగా? సుగ్రీవుడు కదా. అడవి గిరిజన రాజే కదా. ఆంజనేయుడు కదా. సైన్యానికి నాయకత్వం వహించిండు, యుద్ధం చేసిండు కదా. సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు? యుద్ధం చేసింది ఎవరు? ఆంజనేయుడు కదా యుద్ధం చేసింది. ఆంజనేయుడు ఎవరు మరి? ఆదివాసి కదా. సుగ్రీవుడు ఎవరు? ఆదివాసే కదా. రాముణ్ణి గెలిపించడానికి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? వానర సైన్యం కదా. ఆ వానర సైన్యాన్ని గైడ్ చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. ఆ వానర సైన్యాన్ని గైడ్ చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం? ఇదంతా వాల్మీకి రామాయణమే కదా. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం? వాల్మీకి రామాయణంలో తీసుకున్నాం కదా. ఇప్పుడు మన సైన్యాన్ని, దేశ ప్రభుత్వాన్ని గైడ్ చేస్తున్నది ఎవరు చెప్పు? దేశంలో
ఒక పెద్ద ఆయన అజిత్ అజిత్ దోవల్, అంతేనా? సైన్యాన్ని ప్రభుత్వాన్ని గైడ్ చేసేది ఎవరు? అనుభవస్తుడు అజిత్ దోవల్. అజిత్ దోవల్ లాంటి పాత్ర రావణుడి యుద్ధ కాలంలో జాంబవంతుడు చేసిండని చరిత్ర ఉన్నది కదా. రావణ యుద్ధంలో ఆంజనేయుడికి తన శక్తి తెలియదని తెలుసు కదా. తన శక్తిని గుర్తు చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. నువ్వు దాటగలవు, నువ్వు సముద్రాన్ని ఈదగలవు, దాటగలవు, నువ్వు వాయుపుత్రుడివి కదా, నువ్వు పోయి రాగలవు, సీత జాడ తెలుసుకోగలవు, అక్కడ ఉన్న వాస్తవాలు చెప్పగలవు, అక్కడి నుంచి మనం యుద్ధం చేయగలవు అని చెప్పింది ఎవరు? ఆంజనేయుడికి తన శక్తి స్వరూపుడని గైడ్ చేసింది ఎవరు? చైతన్యపరిచింది ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? జాంబవంతుడు కదా. రామ లక్ష్మణులతో పాటు సైన్యం అంతా మూర్చపడ్డప్పుడు, వాళ్ళ దాడిలో రావణకు సంబంధించిన వాళ్ళ యుద్ధం దాడిలో మూర్చపోయినప్పుడు వాళ్ళని లేపడానికి వాళ్ళ ఆంజనేయుని పంపి ఏం తెప్పించిండు? మీరే చెప్పాలి. సంజీవిని తెప్పించింది ఎవరు? జాంబవంతుడే కదా. యుద్ధాన్ని నడిపించింది జాంబవంతుడు. యుద్ధంలో త్యాగాలు చేసింది వానర సైన్యం. వానర సైన్యానికి సంబంధించిన వాళ్ళు గిరిజనులు. రాముడి అయోధ్య దేవాలయం నుంచి మొదలుకుంటే రామ మందిరాల్లో నా గిరిజనులు లేకుండా, దళితులు లేకుండా వీళ్ళేందే పూజారి వృత్తి చేసేది? వాళ్ళేమైనా యుద్ధంలో గెలిపించిన వాళ్ళ? వాళ్ళేమైనా యుద్ధంలో గెలిపించిన వాళ్ళ? యుద్ధంలో గెలిస్తే కదా, యుద్ధంలో గెలిస్తే కదా రాజు అయింది. వాళ్ళేంది అంటున్నా నేను. రావాలి, చర్చకు రావాల్సిందే, చర్చకు రావాల్సిందే. పోనీ రాముడి గుణాలని, రాముడి పౌరుషాన్ని, రాముడి మానవత్వాన్ని, రాముడి సామాజిక స్పృహను గొప్పగా ప్రపంచానికి చాటిన వాళ్ళు ఎవరే? ఎవరు? వాల్మీకే కదా. గొప్పగా ప్రపంచానికి చాటిన వాళ్ళు ఎవరు చెప్పండి? రామాయణం రాసిన వాళ్ళు ఎవరో చెప్పండి. వాల్మీకి రామాయణం లేకపోతే రాముడి చరిత్ర ఎవరికి తెలుసో చెప్పండి. వాల్మీకే కదా. వాల్మీకిని మన తెలంగాణలో పోయే కదా, బీసీనే కదా, అక్కడక్కడ ఎస్టీలో ఉన్నారు కదా. పోనీ బీసీ సమాజం అనుకుందాం. నేనంటున్నా, వాల్మీకుడు రాముడి గురించి ప్రపంచానికి తెలియక ముందే అందరు తెలిసేలాగా చేసింది వాల్మీకి అయితే, నా బీసీ ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు పూజారులు ఉన్నారు రామ మందిరాల్లో? రాముడు యుద్ధం చేసే సమయానికి సీత జాడ కనుక్కునేలాగా ప్రోత్సహించింది, తెలుసుకున్నది, వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది మన జాంబవంతుడు కదా, దళితుడు కదా, మాదిగల ఆరాధ్య పురుషుడు కదా కదా. ఈ దళితులకు లేని పూజారి వాళ్ళకెట్లా వచ్చింది? యుద్ధంలో గెలిపించింది మేము కదా, మా ఆదివాసులు కదా. రాముడి గురించి దేశానికి ప్రపంచానికి తెలిపేటట్టు చేసింది మా వాల్మీకి కదా. వాల్మీకిని బ్రాహ్మణులను ఒప్పుకోమనండి, జాంబవంతుడు మావాడని ఒప్పుకోమనండి, ఆంజనేయుడు మావాడే అని ఒప్పుకోమనండి. వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఎవరు మరి? ఆంజనేయ వారసత్వం వానరులు అవుతానేమో గిరిజనులు, జాంబవంతుడు అయితే దళితుడు, మాదిగా. మాకు లేని హక్కు రామ మందిరాల్లో. మేము పూజారులు కానప్పుడు యుద్ధం చేయడానికి మాత్రం మేము ఉపయోగపడాలా? యుద్ధం చేయడానికి ఉపయోగపడాలా? సాబతుకులు ఉండేలా కాపాడడానికి ఉపయోగపడాలా? యుద్ధంలో గెలిపించడానికి ఉపయోగపడాలా? చరిత్ర రాయడానికి ఉపయోగపడాలా? కానీ రామ మందిరాల్లో పూజారులు చేయడానికి ఉపయోగపడమా మేము? మా దళితుల్లో, గిరిజనుల్లో, బలహీన వర్గాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు అవుతాను కదా. ఈ దేశ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ప్రధానంగా బ్యూరోక్రాట్స్ అంటే ఎవరంటారు? ఐఏఎస్ఏ కదా కదా. మరి దళిత గిరిజన వర్గాలకు చదువుకుంటే ఐఏఎస్లు అవుతాను కదా, పూజారులు గారా? పూజారులు గారా అంటున్నా నేను.